ఇది సుమారు 2000 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ గాథ. ఈమె ఒక కన్యక. ఈమె పేరు మరియా. దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడినది. ఒకరోజు ఈ కన్యక యొద్దకు దేవుని చేత గాబ్రియేలు దూత పంపబడిన. దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఏమిటో శుభవచనం! యోసేపు ప్రధానమైన నాకు ఇంకే శుభవచనం ఇది? బాబో, ఏమిటి వెలుగు! నాకు చాలా భయంగా ఉంది. దేవా, నీ దాసురాలు, నీవే నన్ను కాపాడాలి. మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందుతుంది. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుడనబడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏను. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ఇదిగో, ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇది కళా, నిజమా? ఏంటి, నేను కన్యకను కదా? నా గర్భం నుండి శిశువు జన్మించటమా? ఇది ఆ దేవాది దేవుని కార్యమే. దీన్ని తప్పకుండా అంగీకరిస్తాను. దేవుని కార్యాలను గ్రహించలేని ఈ లోక దృష్టిలో నేను తప్పు చేసిన దానిలాగా కనిపించవచ్చు, కానీ సర్వమానవాళి రక్షణార్థమై దేవుని సంకల్పానికి లోబడి లోకరక్షకుడును ఈ లోకమునకు అందించటం నాకెంతో భాగ్యం. ఈ కార్యంలో నాకెన్ని అవమానాలు వచ్చినా, చివరికి నా ప్రాణానికి ముప్పు వచ్చినా నేను వెనుదిరగను. నా ప్రాణం ప్రభువుని ఘనపరచుచున్నది. దేవా, నిన్నే స్తుతిస్తున్నానయ్యా. యోసేపు, ఓ యోసేపు! యోసేపు, ఏమిటి యోసేపు, ఇంకా ఎక్కడ ఉన్నావు? ఏమైంది యాకోబు? ఏమిటి హడావిడి? దేనికి ఎంత తొందర? అయ్యో అయ్యో యోసేపు, ఇంకా నీకు తెలిసినట్లేదు. ఊరంతా అందరి మాట ఈ మాటే. నువ్వేమీ పట్టినట్టున్నావు. ఏమైంది యాకోబు? కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పు. భారీగా ప్రదానం చేయబడిన మరియా గర్భవతట ఊరంతా చెప్పుకుంటుంది. యాకోబు, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతున్నది 100% పాళ్ళు నిజం. నీ భార్య గర్భవతట. అయ్యో దేవుడా, ఏంటిలా జరిగింది? బాధపడి యోసేపు, మీలాంటి మంచోడికి ఎందుకు కష్టం వచ్చిందో పాపం. ఏం చేద్దాం? ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉంటుంది. నువ్వు బాగా ఆలోచించు. మరి నువ్వు వెళ్ళొస్తా. అయ్యో ప్రభువా, ఏమిటిలా జరిగింది? మరి ఎంత తప్పు చేసి ఉంటుందా? ఆమె చాలా భక్తి గల కన్యక కదా.
ఏమో మరీ విషయంలో నేనేమన్నా పొరపడ్డానా ఊహించడానికే కష్టంగా ఉంది. అబ్బా, తల పగిలిపోతుంది. భరించడం చాలా కష్టంగా ఉంది. నిద్ర కూడా పట్టడం లేదు. భగవంతుడా, ఎందుకయ్యా నాకింత పెద్ద శిక్ష వేసావు? ఇంక చేసేదేమీ లేదు. జరిగిందేదో జరిగిపోయింది. రేపు తెల్లవారగానే ఊరి వదిలి పారిపోతాను. ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టిన నీతిని నేను కాపాడుకుంటాను. హృదయ రహస్యాలు ఎరిగిన దేవా, నీవే నాకు సహాయం చేయాలి. ఈ విధముగా ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమాయెను. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు సందేహించకు. ఆమె గర్భము ధరించినది దేవుని వలన జరిగినది. ఆమె గర్భమున లోకరక్షకుడు జన్మించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ప్రభువా, నీకు వందనాలు. నీ చిత్తం చేయడానికి ఈ దీనవాసుడు ఎల్లప్పుడూ సిద్ధమే. అది ఎంత బాధ అయినా, కష్టమైనా, అవమానమైనా సంతోషంగా లోబడతాను. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు ఎల్లప్పుడూ సంతోషమే. యోసేపు ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కొన వరకు ఆమెను ఎరుగకుంది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. మరియా, మనము రేపే బయలుదేరాలి. ప్రయాణములకు అన్ని ఏర్పాట్లు చేశాను. యోసేపు, నేనున్న పరిస్థితిలో అంత దూర ప్రయాణం నా వల్ల కాదేమో. అయ్యో, అలా అనుకు మరియా. నేనున్నాను కదా. నీకు ఏ బాధ లేకుండా నేను చూసుకుంటాను. మనము దేవుని బిడ్డలము. మనము రాజాజ్ఞకు లోబడాలి కదా. అవునండి, కైసరు ఔగుస్తు వలన ఆత్మ నాకు కూడా వినబడింది. కానీ 9వ నెల గర్భవతిగా ఈ ప్రయాణం చేయగలనా అనేదే నా ఆలోచన. మరియా, నీవు దేవుని దయ పొందిన దానవు. ఆ సర్వశక్తుడు మనకు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. సరేలేండి, నేను బయలుదేరుతాను. దేవా, భారమంతా నీదే ప్రభు. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. యోసేపు, చాలా కష్టంగా ఉంది. తొందరగా ఏదైనా ఒక చిన్న గది చూడు. అజేతునిలో ఉన్నాను మరియా.
అదిగో ఆ కొండపై ఒక సత్రం ఉంది. మన ఊరు వాళ్ళు చాలా మంది అక్కడే బస చేస్తున్నారు. బాబోయ్, అంత కొండపైకా? నా వల్ల కాదు. కొంచెం కొంచెం ఓపిక పట్టు మరియా, పద. సరే. ఎవరి నెత్తి మీద ఎక్కడానికి ఇక్కడికి వచ్చారు? అయ్యా అయ్యా, నా భార్య గర్భవతి. ఆమె ప్రసవించే రోజుల్లో ఉంది. కొంచెం చోటివ్వండి బాబు. ఏమయ్యా, నీకు చెప్పేది అర్థం కాదా? కాలు పెట్టడానికి కూడా ఇక్కడ స్థలం లేదు. అలా అనకండి అయ్యా, నా భార్య నిండు చూలాలు. ఆమె ముఖం చూసైనా కొంచెం చోటివ్వండి. కనీసం ఆమె మట్టుకు చోటివ్వండి. నేను ఈ బయట రోడ్డు మీద అయినా పడుకుంటాను బాబు. ఇదిగో, మర్యాదకి ఎక్కడ నుండి వెళ్తావా? సైనికులతో నేను గెంటేయమంటావా? వెళ్తామయ్యా, కోప్పడకండి బాబు. మరియా, నన్ను క్షమించు మరియా. అమ్మా, బాబోయ్, ఇంక నా వల్ల కాదు. నేను భరించలేను. యోసేపు, దయచేసి నన్ను ఎక్కడైనా కనీసం కూర్చోపెట్టైనా. కొంచెం ఓర్చుకో మరియా, ఆ దేవాది దేవుడు ఏదో దారి చూపెడతాడు. అయ్యా అయ్యా, నా భార్య నిండు చూలాలి. మీ ఇంట్లో కొంచెం చోటుంటే ఇస్తారా? వెళ్ళవయ్యా, వెళ్ళు. ముక్కు ముఖం తెలియని వాడు ఇంట్లో చోటు అడుగుతున్నావు. ఏమండి? అయ్యా, నా భార్య నిండు చూలాలు. మీ ఇంట్లో కొంచెం చోటుంటే ఇస్తారా? వెళ్ళవయ్యా, అటు వెళ్ళు. ఈ రాత్రి పూట ఎవడవయ్యా నువ్వు? నీ నస పో అటు. అయినా బుద్ధి లేకుండా ఈ పరిస్థితిలో ఎవడయ్యా నీ భార్యని తీసుకురమ్మన్నాడు? అమ్మా, అయ్యా అయ్యా, బాబు, నా భార్య నిండు చూలాలు. ఆమె ప్రసవించే గడియలు దగ్గర పడ్డాయి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? బాబోయ్. అయ్యో పాపం, మిమ్మల్ని మీ పరిస్థితిని చూస్తుంటే చాలా జాలి వేస్తుంది. చోటు ఇవ్వాలని ఉంది, కానీ మా ఇంటి నిండా చుట్టాలన్నారు. ఇంట్లో చోటు లేదు, కానీ ఆ వెనక తోటలో పశువులు కట్టేసిన స్థలం ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే ఆ స్థలం వాడుకోవచ్చు. చాలయ్యా, మాకు ఆ చోటు చాలు. అయ్యా, చాలా వందనాలు. దేవా, ఎంత గొప్పవాడవయ్యా, ఓ దారి చూపించావు. నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులము. ప్రాంతంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందలను కాచుకొని చుండగా అకస్మాత్తుగా దేవదూత వారి దగ్గరకు వచ్చింది. ప్రకాశవంతమైన ఒక దివ్య వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడా, మాకు నిజంగా రక్షకుడు పుట్టాడా?
తూర్పు దేశపు జ్ఞానులు యేసు జన్మ నక్షత్రాన్ని చూచి ఆయనను ఆరాధించి కానుకలిచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళము వారర్పించిన అర్థవంతమైన కానుకలు. యేసురాజు వారిని, వారి కానుకలను అంగీకరించాడు. ఇది ఆరాధన క్రిస్మస్. అక్షయుండగు యేసు వచ్చెను, అక్షయుండగు యేసు వచ్చెను, మనకు రక్షణము సిద్ధపరచెను, శ్రీ యేసుందు జన్మించెను, నేడు పాయక బెత్లెహేమయూరేను, శ్రీ యేసుందు జన్మించెను, నేడు పాయక బెత్లెహేమయూరేను,